పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో ఒక మంచి విషయంలో ఎంటర్ అయినాం. 14వ శ్లోకంలో ఉన్నాం. దీంట్లో ఇది మనకు అర్థం కావాలంటే బాగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఓంకారం చెప్పి ఓంకారం చెప్పగా సైలెన్స్ వచ్చిందే అంటే కొంతసేపు ఓంకారం చెప్పి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టీస్ కోసం కానీ ఇక్కడ 18 పర్యాయాలకు తక్కువ కాకుండా చేస్తున్నాం. అంటే 18 కంటే తక్కువ చెప్పకుండా 18 సార్లు చెప్పాలనేటువంటిది ఒక నియమం. 18 కంటే ఎక్కువ చెప్పాలి. చెప్పగలిగే సమయం ఉంటే ఒక 108 సార్లు ఉదయం, 108 సార్లు సాయంకాలం చెప్పుకొని 108 సార్లు చెప్పే లోపల మనసుకి ఏమవుతుందంటే ఒక ప్రసన్నత వచ్చేస్తుంది. ఒక ప్రసన్నత వస్తుంది. ఆ ప్రసన్నంగా ఆ సైలెన్స్లో అలా మనస్సు కొంతసేపు ఉండాలని ఆ మనస్సు అలాగే ఇష్టపడుతుంది. అలా ఇష్టపడితే ఆ మనస్సుకి ఇప్పుడు చెప్పేటువంటిది బాగా అర్థమవుతుంది. సరే, శ్లోకం సరందా. సర్వావస్థాసు అపి కిం న కార్యం కిం వా విధేయం విదుషా ప్రయత్నాత్ స్నేహం చ పాపం పఠనం చ ధర్మం సంసారమూలం హి కిమస్తి అవిద్య. దీంట్లో విదుషా ప్రయత్నాత్, విదుషుడు అంటే వివిదుషుడైనటువంటి అతను ప్రయత్నం చేత ఏమి చేయకూడదు.
అంటే స్నేహం చ పాపం చేయకూడదు. ప్రయత్నం చేత విధేయుడై దేనికి ఉండాలంటే పఠనం చ ధర్మం. ఇది మనం చెప్పుకున్నాం. సంసారమూలం హి కిం అస్తి. అలా అలా ఉండుట అంటే దానిని తెలిసి విడిచిపెట్టుట ఒకటి, తెలిసి విడిచిపెట్టాలి. ఇంకొకటి తెలిసి విధేయతతో పట్టుకోవాలి. తెలిసి విడిచిపెట్టాల్సిందేమో పాప సంస్కారములను పెంచేటువంటి వాటిని విడిచిపెట్టాలి. తర్వాత ప్రయత్నంతో పట్టుకోవాల్సిందేమో, విధేయుడే పట్టుకోవాల్సిందేమో వేద పఠనం, శాస్త్ర పఠనం, శాస్త్ర అధ్యయనం. ఎందుకు? విధేయుడై దాన్ని ఎందుకు పట్టుకోవాలా? విధేయుడై దాన్ని ఎందుకు పట్టుకోవాలంటే మాకేం టైం లేదా, మాకు వేరే పనులు లేవా అంటే అవును, పట్టుకోవాల్సింది ఇదే పట్టుకోవాలి. ఎందుకంటే సంసారం ఉంది, సంసారం అనేటువంటిది ఉంది. ఆ సంసారం అనేటువంటిది ఏది ఉందో ఆ సంసారం అనేటువంటి దాన్ని గుర్తించుటకు, ఇది సంసారం అని నీకు తెలియాలి. ఇది నీకు సంసారం అని నీకు తెలిస్తే, ఈ సంసారం యొక్క మూలములన్నీ కూడా నీకు తెలిస్తే, ఆ సంసారం యొక్క మూలం యొక్క ప్రభావము తెలిస్తే, ఆ సంసారము నీకు కలిగించేటువంటి నష్టమును తెలిస్తే, అప్పుడు ఈ సంసారం నుంచి నేను ఎట్లా బయటపడాలా అని అనిపిస్తుంది. అందుకని ఆ సంసారం గురించి మనం కొద్దిగా చెప్పుకున్నాం. సంసారం అంటే ఏమి అనే దాని గురించి కొద్దిగా చెప్పుకున్నాం. ఇప్పుడు సంసారం యొక్క మూలమేంటి? ఎందుకంటే సంసారమును పీకి పెకలించేయాలి అని అనుకునేటువంటి ఆ మనస్సుకి, అంటే సంసారం అనేటువంటిది ఏది ఉందో అది నాకు ఇబ్బంది కలిగిస్తున్నది, సంసారం అనేది నాకు ఇబ్బంది కలిగిస్తున్నది, ఈ ఇబ్బంది నుంచి నేను బయటపడుట ఎలా అని ఎవడికి అనిపిస్తుందో వారి కొరకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ మూలం ఏది? మూలం ఏది అంటే అవిద్య. సంసారానికి మూలము అవిద్య అని చెప్తున్నారు. అవిద్య అని ఎందుకు చెప్తున్నావు అంటే, ఇక్కడ సంసారం అనేటువంటిది మనకు, దాని గురించి ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం. సరే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనస్సు ఎప్పుడైతే ఓంకారం చెప్పగా సైలెన్స్ అనేటువంటిది అది ఆ మనస్సు ఆ ఫీల్ పొంది ఆ శాంతి నుంచి ఆ ఉపశమనమైనటువంటి దాని నుంచి బయటపడాలనే భావన వస్తే, అలా ఎందుకప్ప నేను బయటపోతున్నానే, ఏందబ్బా ఇది అనే దృష్టి మనస్సుకు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఇది సంసారము, ఇది నన్ను ఇబ్బంది పెట్టుచున్నది అనేది అక్కడ తెలుస్తుంది. అప్పుడు దాని నుంచి బయటపడాలనేటువంటి భావన వీళ్ళకు స్పష్టమవుతుంది. అలా అయినటువంటి వాడికి దాని మూలం ఏమిటి, అసలు ఇది ఎందుకు వచ్చిందండి, ఈ సంసారం ఎందుకు వచ్చింది, నా మనస్సు ఇంత
ప్రశాంతమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటే, ఇంత ప్రశాంతత, ఇంత శాంతి, ఇంత ప్రసన్నత ఇది నా సహజంగా స్వరూపంగా ఉంటే మరి అలా ఉండకుండా ఎందుకు పోతుంది? ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లాగా అని దానికి అనిపించినప్పుడు దానిపై విశ్లేషణ. అది అవిద్య వలన జరుగుతుంది. అది అవిద్య వలన జరుగుతుంది. అసలు అవిద్య అంటే ఏంటి అనేటువంటి దాన్ని మనం విచారణ చేయాల్సి ఉంటుంది. అవిద్య అంటే, ఎందుకంటే అవిద్య అంటే చాలా వివరంగా ఉంది. దాని గురించి ఏంటంటే దాన్ని నేను 2 విషయాలు చెప్పాను. అవిద్య అనేటప్పుడు ఈ సర్వము నిండి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మాయని, ఆ సర్వము ఉన్నటువంటిదే ఈ శరీర రూపంగా ప్రకటన కావడం అనేటువంటిది అవిద్యని, ఈ జగత్తే ఈ శరీరం అంటే ఈ జగత్తుకు సంబంధించింది ఈ శరీరం, ఈ శరీరం ఈ జగత్తు ఒకటి, ఇవి రెండింటికంటే వేరైనటువంటి వాడుతుంది అనేటువంటిది ఇక్కడ ఫీల్ రావాలి. వస్తే ఇది ఇక్కడ బాగా స్పష్టమవుతుంది. ఇది ఎందుకు ఇట్లా, దీని పరిస్థితి ఏంటి అనేటువంటి దాన్ని ఇప్పుడు విచారం చేయవచ్చు. అంటే ఈ జగత్తే శరీరం అని అంటున్నారు కదా, ఈ జగత్తే శరీరం అని అంటున్నారు కదా, ఈ జగత్తు శరీరం ఎట్లా? ఇప్పుడు నేను వేరే కదా, ఈ జగత్తు ఈ శరీరము ఒకటి అంటున్నారే, ఎట్లా కుదురుతుంది అది? ఈ శరీరము నాకు సంబంధించింది, నేను వేరుగా ఉన్నాను. మళ్ళీ ఈ జగత్ అనే దాంట్లో నేను ఉండాలి, ఇది కరెక్ట్. అంతేకాకుండా మనం నిన్న సాయంకాలం విచారం చేసుకుంటున్నాం. యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చ నవిచేష్టేత తామాహం పరమామృతం. అంటే ఇప్పుడు మనస్సు ఏదో ఒక విషయాన్ని పట్టుకుంటే దానిపైన కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఏదైతే ఉన్నదో దీనినంతటినీ వద్దని, ఇదంతా పెద్ద విషయమే కాదని చాలా సింపుల్గా తృణప్రాయంలాగా దాన్ని వరగబెట్టి దాంట్లోకి పోయినా అసలు ఏమీ ప్రయోజనము లేదని దాన్ని వరగబెట్టేసి తను నిర్మలంగా ఉండగలుగుతుంది. అలా ఉండగలిగేటువంటి స్థితిని పరంపదం అని చెప్పి మనం నిన్న విచారం చేస్తున్నాం. ఇప్పుడు అలా దీన్నంతటినీ సింపుల్గా ఒక గడ్డి పలక కంటే కూడా ఇంకా పనికిరానటువంటి దానిలాగా తీసి వారగా పెట్టగలగాలనంటే ఆ స్థితి ఎంత ఉండాలి? సామాన్యంగా అయితే దాన్ని గుర్తించుట కొరకే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఓంకార ధ్యానం, ఓంకార ధ్యానము, ఓంకార జపం. ధ్యానం అంటే ఓంకార స్వరూపంగా నిలవడం, జపం అని అంటే ఓంకారాన్ని పట్టుకొని జపించుట. నేనైతే చెప్తున్నాను, మీరైతే గ్రహించగలిగితే దానిపైన మళ్ళీ ఏమన్నా ఫీడ్బ్యాక్ మీరు ఏమైనా ఇవ్వగలిగితే దానిపైన కాబట్టి నేను మళ్ళీ సమాధానం మీకు చెప్పగలుగుతాను. అయితే నేను చెప్పేది నేను చెప్తా ఉండేటువంటిది మీకు ఇక్కడ అర్థం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఓంకార ధ్యానం చేసి అందులో ఆ ఫీల్ గల పొంది ఉంటే
చాలా స్పష్టంగా మీకు ఈ విషయాలన్నీ కూడా బాగా పడతాయి. తర్వాత ఇక్కడ అవిద్య, ఈ అవిద్య అనేటువంటి దాన్ని కొద్దిగా విశ్లేషణ చేశారు మహాత్ములు. పతంజలి మహర్షుల వారు యోగ సూత్రములు ఉన్నాయి. యోగ సూత్రములు అంటే యోగ మార్గంలో యోగ సూత్రాలు. ఆ యోగ సూత్రాల్లో అవిద్యను గురించి ప్రస్తావన వచ్చింది. అంటే ప్రథమ పాదంలో సమాధి పాదం, సమాధిని పొందుట ఎట్లా అనేటువంటి దాని గురించి మహర్షులు వారు వివరిస్తారు. నిర్వికల్ప సమాధిని, సవికల్ప సమాధిని, 2 సమాధులు వస్తాయి. దాంట్లో ఆ సమాధి స్థితి అంటే ఏంటి, సమాధిని పొందుట ఎట్లా అనేటువంటి దాన్ని వివరిస్తారు. అది వివరించిన తర్వాత ఇలా సమాధి స్థితిని పొందలేకపోవడానికి కారణం ఏమిటి, కారణం ఏమిటి, సమాధి స్థితిని పొందలేకపోవడానికి కారణం ఏమిటి, ఎందుకోసం పొందలేకపోతున్నాడు. కాబట్టి అలా సమాధిని పొందలేకపోయిన కారణము చేత అలా సమాధిని పొందాలంటే నేనేం చెయ్యాలి? తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, క్రియాయోగం గురించి చెప్పారు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని 3, వీటిని క్రియాయోగము అని అంటారు. ఈ క్రియాయోగమును ఎవడైతే చేస్తాడో వాడు చాలా తొందరగా సమాధికి దగ్గరవుతాడు. సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ, సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ, సమాధిని పొందడానికి క్లేశములున్నాయి. క్లేశం అంటే నువ్వు సమాధిని పొందనివ్వవు, మధ్యలో వచ్చి అడ్డుపడతాయి. అవి క్లేశములు అంటారు. క్లేశం అంటే నీకు ఇబ్బంది కలిగించేటువంటి అవేంటివి అంటే వాటిని చెప్తున్నారు. ఏంటేంటివి అడ్డుపడుతున్నాయో, సమాధిని కలుగనీయకుండా అడ్డుపడేటివి ఉన్నాయో అవి క్లేశములు అంటున్నారు. వాటిని గురించి చెప్తున్నారు. అవేమిటి అంటే అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశా పంచక్లేశా. పంచక్లేశములు అంటే 5 ఏంటంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఈ 5 ఉన్నాయి. ఈ 5 నీకు అడ్డుపడుచున్నవి. ఈ 5 అడ్డుపడుతున్నవి. ఏంటంటే 5 అవిద్య, చెప్పండి ఒకసారి. అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అభినివేశము దాన్ని మళ్ళీ వివరిస్తారు. దీంట్లో ఇప్పుడు అవిద్య అనేది 1, అస్మిత అనేది 2, రాగము 3, ద్వేషము 4, అభినివేశము 5. ఈ 5 ఏం చేస్తున్నాయి? సమాధిని కలగనీయకుండా అడ్డుపడుచున్నవి. ఇవి క్లేశములను కలిగించుచున్నవి. దీంట్లో అవిద్య, అవిద్య అంటే ఏమిటి అంటే దాన్ని చెప్తున్నారు. అయ్యా, అవిద్య అనేటువంటిదే మిగతా 4గా కూడా ఉన్నది. ఇప్పుడు చెప్పారు, 5 చెప్పారు కదా. ఈ అవిద్య మొదలైన అవి ఉన్నాయే, ఈ
ఈ అవిద్యయే అస్మితగా, రాగముగా, ద్వేషముగా, అభినివేశముగా ఉన్నది. అంటే అవిద్యాక్షేత్ర ఉత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్నోదారాణం. అంటే అవిద్యా క్షేత్రము అంటే అవిద్య అనేటువంటిది మూలమై దానిలో నుంచి ఉత్తరేషాం అంటే తర్వాత వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదాహరణ. ఈ 4 రకాలుగా ఉంటాయి. ప్రసుప్త అంటే మనలో ఎలా ఉంటుందంటే ఈ అవిద్య అనేటువంటిది ప్రసుప్త. ఇప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతా ఉన్నప్పుడు వాడికి బయట ఉండే విషయాలకి తెలియట్లేదు. బయట ఉండే విషయాలు తెలియటలేదు. బయటున్న విషయములు నిద్రపోతున్నటువంటి వానికి తెలియనట్లుగా మేలుకొని ఉన్నప్పుడు కూడా వీడికి కొన్ని విషయాలు ఏమని మాత్రము అసలు ఆలోచనలు కూడా ఉండవు. కొన్ని ఏమి అసలు పట్టించుకుంటేది ఉండదు. ఎదురుగా ఏదుంటే అది మాత్రమే పట్టించుకుంటూ ఉంటాడు. మరి ఆ విషయాలన్నీ లేవా? ఉన్నాయి. ఎక్కడున్నాయి? లోపల అణిగిపోయి ఉన్నాయి. ప్రసుప్తమై ఉన్నాయి. అంటే ఏమిటి? నిద్రలో ఉన్నప్పుడు నీకు ఏ విధంగా అయితే అవన్నీ తెలియబడకుండా ఉన్నాయో ఆ విధముగా ఇక్కడ మేలుకొని ఉన్నప్పుడు కూడా అవన్నీ ఎట్లున్నాయంటే బాగా నిద్రపోయినట్లుగా లోపల అణిగి ఉన్నాయి. ఇప్పుడు బయట ఉండేటువంటి విషయాలను ఏదో చూస్తూ ఉన్న కారణం చేత ఆ విషయాలు అణిగి ఉన్నాయి. మళ్ళీ అటువంటి విషయం ఏదన్నా ఒకటి ఎదురొచ్చిందని అనుకో, అప్పుడేమవుతుంది? లోపల ఉండేది పైకి వస్తుంది. అంటే లోపల అనేది పైకి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? లోపల ఉంది కాబట్టి వచ్చింది. అంటే ఇంతవరకు ఏమైంది? అది లోపల అణిగుంది. ప్రసుప్త. తరువాత తను. ఈ ప్రసుప్తం అనే దాని గురించి ఇంకా కొద్దిగా బాగా వర్ణించినారు. మీరు వినండి, బాగా వినండి. మీరు నిన్న ఒక ప్రశ్న అడిగారు, దాన్ని చెప్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి దేవతలను ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గాది లోకాలను పొందుతారు. ఆ లోకాలను పొంది అక్కడ ఉంటారు. ఆ లోకాల్లో పొంది ఉన్నప్పుడు వీడికి మనసులో కొన్ని విషయాలు అణిగిపోయి ఉన్నాయి. చూడు, ఈ ధ్యానము చేత వీటి చేత దేవతలను ప్రసన్నం చేసుకొని అక్కడికైతే వెళ్ళారు. స్వర్గలోకానికి వెళ్ళిపోయారు, లేదా ఇంకో లోకానికి వెళ్ళిపోయారు. అక్కడైతే ఆ లోకంలో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండిపోతారు. మళ్ళీ వాడికి ఆ లోపల ఉన్నాయి కదా వాసనలు, సంస్కారాలు, దాన్ని బట్టి మళ్ళీ వాడు పుడతాడు. ఎంతకాలం అంటే వీడు ఎంతకాలం అన్నా ఉండని కాక. దాన్ని చూడండి ఒకసారి చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియ చింతకులకు 10 మన్వంతరములను. అంటే ఇంద్రియ చింతకులు ఉంటారే, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ధ్యానం చేసి ఒక స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత 10 మన్వంతరాలు అలా ఉంటారు. ఆ లోకంలో 10 మన్వంతరాలు. ఒక మన్వంతరం అని అంటే 14 మన్వంతరాలు అయితే ఒక పగలు అవుతుంది బ్రహ్మదేవునికి. ఒక పగలంటే 4 కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగము 4 కలిపితే ఒక మహాయుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇట్లాంటివి 1000 అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు. ఇంత పగలుందే, ఇంతకాలము 14 మంది మనువులు విభజించి పరిపాలిస్తారు. దీంట్లో 10 మన్వంతరాల కాలం వీడు చేసిన అభ్యాసం చేత వీడు ఆ లోకాల్లో ఎక్కడో ఉంటాడు. 10 మన్వంతరాల తర్వాత అయినా సరే మళ్ళీ వాడు వస్తాడు. వాడు వస్తే అప్పుడు వాడికి మళ్ళీ ఈ వాసనలు ఉన్నాయి చూడు, అప్పుడు వస్తాయి మళ్ళీ. అర్థమవుతుందా? అంతవరకు వీడు
పుణ్య సంస్కారం చేత తపస్సంపన్నం చేత అక్కడికైతే వెళ్ళాడు, అక్కడ పొందాడు, అక్కడ ఆనందంగా ఉన్నాడు. అయినా ఇది పోలేదు, 10 మంది ధ్యానం చేసినా కూడా అంటే వాడు దేనికోసం ధ్యానం చేశాడు? వాడు దేనికోసం ధ్యానం చేశాడయ్యా? స్వర్గలోకానికి పోవాలని ధ్యానం చేశాడు, కానీ ఈ వాసనలు పోవాలని ధ్యానం చేశాడా? అది వాడు స్వర్గలోకానికి పోవాలనే దృష్టితో ధ్యానం చేశాడు. కాబట్టి ఏమైంది? స్వర్గలోకానికి వెళ్ళాడు, స్వర్గలోకంలో ఉండేటువంటి వాటిని అనుభవించాడు. కానీ ఈ వాసనలు, ఈ సంస్కారాలు 10 మన్వంతరాలు అక్కడ స్వర్గభోగాలను అనుభవించినాడు. అయినా ఆ తర్వాత వచ్చినప్పుడు ఈ వాసనలు మళ్ళా వీడికి వచ్చాయి. ఇంకొంతమంది చెప్తున్నారు చూడు, భూత చింతకులకు 100 మన్వంతరములను, భూత చింతకులను ఉన్నారు. ఇవన్నీ ఉపాసనా దీంట్లో వస్తాయి. అలా భూత చింతకులుగా ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు 100 మన్వంతరాలు ఆ లోకాలలో ఉంటారు. 100 మన్వంతరాల తర్వాత మళ్ళీ బయట వచ్చారు, అంటే మళ్ళా జన్మకు వచ్చారు. ఆ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వాసనలో మళ్ళా పైకి వచ్చినాయి. ప్రకృతి లయులలో అహంకార చింతకులు 1000 మన్వంతరములు ఉంటారు. 1000 మన్వంతరాలు ఈ ప్రకృతి లయ చింతకులు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అయిన తర్వాత కూడా ఇవి అట్లాగే ఉంటాయి. మహత్తత్వ చింతకులు 10,000 మన్వంతరములు, మహత్తత్వ చింతకులు ఉంటారు. ఇవన్నింటినీ నేను వివరించాల్సి ఉంది. మీలో నుంచి గన దాన్ని తెలుసుకోగలగాలనే భావన వచ్చి దానిపైన ప్రశ్నలు కన్నా మీరు అడిగితే వీటన్నింటిని కూడా నేను వివరించగలుగుతాను. కానీ మీరు అక్కడి నుంచి ప్రశ్న వస్తే కదా నేను చెప్పినా మీకు అర్థం కావడానికి. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శాస్త్రంలో ఉండేదాన్ని మీకు చదివి చెప్తున్నా, వివరిస్తున్నా, గుర్తించండి. ప్రకృతి చింతకులు 100,000 సంవత్సరములు సంసార సంబంధము లేకుందురు. ప్రకృతి చింతకులు 100,000 సంవత్సరములు సంసార సంబంధము లేకుండా 100,000 మన్వంతరాలు చూడండి. అంటే 100,000 అంటే దాదాపు 1,00,000 మన్వంతరాలు. అంతకాలము వీళ్ళు పోయి అక్కడ భోగములను అనుభవిస్తారు. అయితే ఇది వరకు చిత్తములలో అణిగి ఉన్న క్లేశములు మరలా అంకురించి తమ తమ కార్యములను నెరవేర్చును. అర్థమైందా? ఇప్పుడు ఇంతవరకు అణిగున్నది కదా, అన్ని సంవత్సరాలు పోయి ఆడ ఉండినా, అన్ని సంవత్సరాలు పోయి ఆడ ఉన్నాడు, స్వర్గాది లోకాలలో అక్కడ భోగాలను అనుభవించినాడు. అయినా అక్కడి నుంచి మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మొదలయ్యింది. ఏది ముందున్నది కదా, అది పోలా, అది ఉండి అది మళ్ళా మొలకెత్తి మళ్ళా చూడు ఎట్లా ఉందో. ఇది ప్రసుప్త స్థితి. అవిద్య ఎందుకు అదే వస్తూ ఉంటుంది, ఎందుకు అదే వస్తూ ఉంటుంది అని కదా అంటుంటారు కదా. ఎందుకంటే అంత బాగా పెట్టినాం, వాసన పెట్టినాం, దాన్ని ఎవరు సంపాదించి పెట్టింది? మనమే సంపాదించి పెట్టినాం. మనం సంపాదించి పెట్టినాం కాబట్టి అది వచ్చి మనలను వస్తూ ఉంది. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అది శత్రువు నాకు గుర్తించాలిగా. గుర్తించి దాన్ని ఎట్లా ఏ విధంగా తొలగించుకోవాలా అంటే ఒకటే సాక్షిత్వ భావనతో ఉండుట, చూడగలగాలి. అదే ధ్యానంలో నేను చెప్పడం కోసం మీకు ట్రై చేశాను. కానీ మీరు ప్రాణాయామం దగ్గరికే సక్రమంగా రాలా. ఇంకా మీకు ధ్యానం చెప్పినా కూడా పెద్దగా ఉపయోగపడదనే ఉద్దేశము చేత నేను అంత దాంట్లోకి పోకుండా ముందు ప్రాణాయామం పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సరే, తర్వాత